నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున అలానే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి శివ పూజకి చాలా ప్రాధాన్యత ఉందని మనందరికీ తెలిసింది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం మనం పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి. అయితే సోమవారం రోజున ఒక ప్రత్యేకమైన దీపం, స్వామివారికి ఎంతో ఇష్టమైన నారికేళ దీపారాధన చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. మరి ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి? ఇంకా స్వామివారికి బిల్వపత్రాన్ని పెట్టేటప్పుడు చాలామంది ఒక చిన్న తప్పు కూడా చేస్తూ ఉంటారు. దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. శ్రవణ మాసాల్లో వచ్చే సోమవారము, మంగళవారము, శుక్రవారాలు, శనివారాలు ముఖ్యమైన రోజులుగా చెప్తారు. ఈ శ్రావణ మాసంలో పూజలన్నీ కూడా మనం ప్రత్యేకంగా చేసుకోవాలి. శ్రావణ మాసంలో ప్రతిరోజు పీట అలా పెడుతూ పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా దీపారాధన చేయడం కూడా చేయండి. ఈ శ్రావణ మాసంలో కొంచెం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉండండి. ఈ నారికేళ దీపాన్ని శ్రావణ మాసంలో వచ్చే 4 సోమవారాల పాటు చేయండి. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ విధంగా మనం పూజ చేసుకొని నారికేళ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ముందుగా ఈ సోమవారం రోజున ఉదయం నిద్ర లేచి శుచిగా స్నానం చేసుకుని ఈ దీపారాధన చేసుకోవాలి. కానీ సాయంత్రం వేళల్లో చేసుకుంటే మరింత ఫలితం ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట మీరు ఒకసారి స్నానం చేసుకొని ఈ పూజను స్టార్ట్ చేసుకోవాలి. మీ పూజా మందిరంలోనే చక్కగా తూర్పు దిక్కు కానీ, ఈశాన్య దిక్కును కానీ, పడమర దిక్కు కానీ పీట వేసుకొని ఆ పీట మీద క్లాత్ పరిచి ఆ పీట మీద అర్ధనారీశ్వరుడు యొక్క చిత్రపటం పెట్టుకోండి. లేదంటే మామూలుగా ఈశ్వరుడు పటం ఉన్నా కానీ పెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో ఈ సోమవారం రోజున ఈశ్వరుడు పూజ చేసుకుని మంగళవారం రోజున అమ్మవారు అదేనండి మంగళగౌరి అమ్మవారికి పూజ చేసుకుంటే సౌభాగ్యం కలకాలంగా ఉంటుందని మన పెద్దలే చెప్తారు. అలా మీ దగ్గర చిత్రపటం ఉంటే కనుక పెట్టుకోండి. శివలింగం ఉంటే కనుక మరీ మంచిది. శివలింగానికి అభిషేకం చేసుకుంటే మంచిదండి. అది కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తాను. అలా పెట్టుకొని అటువైపు ఇటువైపు నిత్య దీపారాధన కుందులు పెట్టుకొని మొదట విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. ముందైతే ఒక కొబ్బరికాయని తీసుకోండి. దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. కాలభైరవ స్వామివారికి నారికేళ దీపాన్ని చేసేటప్పుడు పసుపు రాసి దీపారాధన చేస్తారు. కానీ ఇక్కడ మనం శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున ఈశ్వరుడికి చేసుకుంటున్నాం కాబట్టి కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ పూజని సోమవారం రోజున సాయంత్రం ప్రదోష కాలంలో చేయాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది తీసుకొని ఆ ప్లేట్ నిండుగా బియ్యం వేసుకొని పసుపు కుంకాలు పెట్టుకొని 2 ఒత్తులు కలుపుకున్న ఒక 3 ఒత్తులు వేసుకోవాలి. చాలామంది నార్మల్గా కాటన్ 3 ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు. దానికంటే కూడా అరటి నార ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఈ అరటి నార ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి చూస్తే మన వాళ్ళు బయటికి వెళ్ళారు, ఏదైనా ఊరికి వెళ్ళారు, ఇంకెక్కడికైనా వెళ్ళారు, ప్రతిరోజు వెళుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలి, ఎలాంటి సమస్య రాకూడదు, క్షేమంగా మన ఇంటికి రావాలనుకునే వాళ్ళు ఇలా అరటి నార ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు. కానీ ఏదైనా సరే ఈ నారికేళ దీపారాధన చేస్తే మంచిదండి. అరటి నార ఒత్తులతో దీపారాధన చేసుకోవడానికని ఒక 3 ఒత్తులు చేసుకుని ఈ రకంగా శ్రావణ మాసంలో వచ్చే 4 వారాల పాటు తప్పకుండా దీపారాధన చేసుకోండి. కొంతమంది అయితే మొక్కుకొని ఆ స్వామివారికి 7 వారాలు 9 వారాలు అలా సంకల్పం చెప్పుకొని ఈ శ్రావణ మాసం సోమవారం నుంచి 7 వారాల పాటు 9 వారాల పాటు చేసుకుంటారు. అలా అయినా సరే మనం చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చి సోమవారం రోజుననే కాదండి, ఎప్పుడైనా సరే దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ముఖ్యమైన మాసాల్లో మాత్రం తప్పకుండా వెలిగించుకోవాలి. ఈ కొబ్బరి చిప్పులో దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలున్నా, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం పూజలు చేసే ముందు మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో మార్పులు, మంచి నడవడిక, మన దినచర్యలో మార్పులతో మనం ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు కనపడుతుందండి. ప్రతి ఒక్కరు నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకం లేకుండా మనం ఏం చేసినా అది మనకు ఫలించదు. ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరే కాదండి, నేనైనా సరే, ఎవరైనా సరే నమ్మకం విశ్వాసంతో ఏ పని చేసినా అది మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది. ఓకేనండి. ఈ కొబ్బరికాయని మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుని కొబ్బరికాయని కొట్టాలి. ముందు రోజు కొట్టిన కొబ్బరికాయతో దీపారాధన చేయకూడదు. కొబ్బరికాయ ఎప్పుడు కూడా మంచిగా ఉండేటట్లు చూసుకోండి. కొట్టే విధానం కూడా తెలుసుకుని కొబ్బరికాయ కొట్టండి. పగిలిన 2 ముక్కలు కూడా ఈక్వల్గా అయ్యేటట్టుగా చూసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అందులో నూనె పోసి దీపారాధన చేయండి. ఈ నారికేళ దీపాన్ని కొబ్బరి చిప్పులో మనం వేసేటప్పుడు నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. లేదంటే కొబ్బరి నూనె కూడా వేసి దీపారాధన చేయొచ్చు.
ఇక మీరు ఎక్కడైతే నిత్య దీపారాధన కుందులు పెట్టుకున్నారో దీపారాధన చేసుకుంటారు కదండి, ఆ దీపాన్ని లక్ష్మీ అమ్మవారుగా కొలుచుకోండి. తర్వాత దీపాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారి ఎదురుగా దీపారాధన చేసుకున్న తర్వాత తప్పకుండా ఇక్కడ శివలింగాన్ని కూడా పూజ చేసుకోవాలి. చాలా మంచి అద్భుతాలు కలుగుతాయండి ఆ విధంగా చేసుకుంటే. ఇక్కడ నేనైతే సింపుల్గా చూపిస్తాను. ముందైతే స్వామివారికి సంప్రోక్షణ చేసుకొని అక్షింతలు వేసుకొని ఆవాహయామి అని చెప్పుకొని పూలు పెట్టి, అది కూడా తెల్లటి పూలను వాడడానికి చూడండి స్వామివారికి. తర్వాత చక్కగా నీళ్ళతో అభిషేకం చేసి ఆ తర్వాత గంధంతో చక్కగా అభిషేకం చేయండి. గంధంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయాలి. ఇక్కడ తర్వాత తేనెతో అభిషేకం చేయాలి. ఇవన్నీ మన ఇంట్లో చాలా వరకు అవైలబుల్గా ఉంటాయండి. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ విధంగా శివాభిషేకం చేసుకోవచ్చు. కనీసం ప్రతి సోమవారం మనం చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక్కో పదార్థంతో చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం లభిస్తుంది. తేనెతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయాలి. ఇక దగ్గర కొబ్బరి నీళ్ళు ఉంటే కనుక చక్కగా కొబ్బరి నీళ్ళతోనూ విభూతితోనూ చక్కగా మనం చేస్తూ మళ్ళీ నీళ్ళతో చేయడము, అంటే ఒక పదార్థము నీళ్లు ఇలా వేసుకుంటూ చేయాలన్నమాట. తర్వాత గంగాజలంతో కూడా స్వామివారిని అభిషేకించండి. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మనం మననం చేసుకుంటూ చేయాలి. నీళ్లతో చక్కగా స్వామివారిని అభిషేకం చేసి తుడిచి కాస్త విభూతిని బొట్టుగా పెట్టేసి చక్కగా ప్లేట్లో పెట్టి తర్వాత ఒక బిలవపత్రం తీసుకోండి. ఆ బిలవపత్రానికి గంధం రాసి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా బిలవపత్రాన్ని బోర్లించి నేను చూపించిన విధంగా స్వామివారి శివలింగం మీద ఈ రకంగా పెట్టాలి. తర్వాత పూలు పెట్టి యజ్ఞోపవీతాన్ని కూడా సమర్పించాలి. తప్పకుండా ఈ రకంగా పూజ చేసుకోండి. ఒకవేళ శివలింగం లేని వాళ్ళు చిత్రపటం పెట్టుకొని ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగానే బిలవపత్రం పెట్టాలి. ఎలా పడితే అలా పెట్టకూడదండి. బిలవపత్రాన్ని స్వామివారి దగ్గర ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా పెడితేనే స్వామివారికి సమర్పించినట్టు లెక్కకు వస్తుందని చెప్తారు. ఇలా స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క బిలవపత్రాన్ని పెట్టుకుంటూ చదవండి. ఇక నైవేద్యంగా మీరు స్వామివారికి అరటిపండ్లు పెట్టచ్చు, లేదంటే నారికేళ దీపాన్ని మనం పగలకొట్టిన కొబ్బరి చిప్పలో నుంచి ఒక చిప్పలో దీపారాధన అనేది చేసుకున్నాం. మరొక చిప్పు ఉంది కదండి, దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి స్వామివారికి నివేదన చేయొచ్చు. ఈ విధంగా మనం బిజినెస్ ప్లేస్లో కానీ ఆఫీసులో కానీ కుదిరితే వారం వారం మన ఇంట్లో కానీ ఇలా కొబ్బరికాయ దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. శ్రావణ మాసాల్లో వచ్చే సోమవారాల్లో కుదిరితే తప్పకుండా మీరు శివాలయ దర్శనాన్ని కూడా చేసుకోండి. ఇంకా మీకు వెసులుబాటు ఉంటే కనుక అక్కడే చక్కగా నారికేళ దీపాన్ని వెలిగించుకోవచ్చు. మీరు ఇలా ఇన్ని సోమవారాలు అనుకొని దీపారాధన చేయండి. మీకు ఓపిక ఉంటే ప్రతి సోమవారం ఈ విధంగా చేయొచ్చు. అయితే సోమవారం రోజున ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించేటప్పుడు నీలం రంగులో ఉండే శంకుపూలు ఒక 108 దొరికితే తప్పకుండా వాటితో అష్టోత్తరం చేసుకోండి. శివస్తోత్రం కూడా చేసుకోండి. ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఇలాగ మనం దీపారాధన చేసినట్లయితే మన సమస్యలు తగ్గుతాయి. నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. అయితే ప్రతి సోమవారం నాడు ఇలా దీపారాధన చేసిన తర్వాత లింగాష్టకము, బిల్వాష్టక స్తోత్రము ఏమీ రాకపోతే ఓం నమః శివాయ అని ఒక 108 సార్లు అనుకున్నా సరిపోతుంది. ఈ దీపాన్ని వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదండి. ఇది మీ ఆఫీసులో ముఖ్యమైన పనులు, ముఖ్యమైన రోజులు, శంకుస్థాపన చేసినప్పుడు, ఇళ్లకు సంబంధించిన గృహప్రవేశాలు శంకుస్థాపన చేస్తారు కదా, అప్పుడైనా సరే వెలిగించుకోవచ్చండి. ఏదైనా ముఖ్యమైన పని అవ్వాలి అనుకున్నప్పుడు ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా గురుబలము, శనీశ్వరుడు భగవానుడు, బుధ భగవానుడి యొక్క బలము, బుద్ధి బాగుండడానికి, జీవితంలో మన జాతకరీత్యా మనకి బుద్ధి బాగుంటే చేసుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, చేస్తున్న పనులన్నీ కూడా సక్రమంగా అవుతాయి. మనశ్శాంతి కోసము, పిల్లల అభివృద్ధి కోసము, పిల్లల ఆరోగ్యం కోసం, సంతానం కోసం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ దీపారాధన చేసుకోవచ్చండి. మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో అందరూ కూడా మనశ్శాంతితో ఉంటారు. ఇక ఈ విధంగా ఒక దీపం కొండెక్కిన తర్వాత దానిని ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో వదిలేయాలి, లేదా నీళ్ళల్లో వేసేయండి. ఈ విధంగా కొబ్బరికాయ దీపారాధన చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే ఎలా అనిపించింది, మరి మీరు చేయబోతున్నారా లేదా అన్నది కూడా కింద చెప్పండి. ఇంకా లైక్ చేయలేదా, లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.